హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. ఏంటి గాయత్రి వ్లాగ్స్ చేసింది, షార్ట్స్ చేసింది, దీపు చేయట్లే అని అనుకుంటున్నారా? సో నేను కూడా వచ్చేసా. ఇప్పటి నుంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఉంటాయి. వర్షం అయితే స్టార్ట్ అయింది మేము వెళ్ళే టైంకే. నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం వచ్చారు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. టైం అయితే ఈవినింగ్ 4 o'clock అవుతుంది. ఫ్లైట్ వచ్చేసి 10:15కి ఉంది. సో మేము జర్నీ అనేది స్టార్ట్ చేసాం. వెదర్ కూల్గా ఉంది అనేసి ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. అక్కడ అందరం కాఫీ అయితే తీసుకున్నాం. బాగుంది కాఫీ టేస్ట్ అయితే. నేనైతే ఇక్కడ కాఫీ తీసుకుంటూ కూడా తీసుకున్నా వీడియో. అందరం కాఫీ తాగడం అయిపోగానే మళ్ళీ మేమైతే జర్నీ అనేది స్టార్ట్ చేసాము. అంతలోనే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. ఒకసారి అయితే నన్ను మీట్ అవుతాను అని అన్నాడు. సో మేమైతే అక్కడ ఒక ప్లేస్లో అయితే ఆగాము. అంకుల్ చెప్పిన ప్లేస్లో అయితే ఆగాము మేము. సో తన కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము. అంతలోనే ఒక అంకుల్ అయితే వచ్చేసాడు. అన్నయ్యతోని మాట్లాడడానికి వచ్చాడు. కానీ అంకుల్ అయితే ఊరికే అయితే రాలేడు. ఎలాగో నేను వెళ్ళిపోతున్నా అనేసి నాకు స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా వెళ్తూ వెళ్తూ మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి మిడిల్లో అందరం ఆ స్వీట్ బాక్స్ అయితే ఇప్పి అందరం తినేసాం. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం అయితే. వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఫైనల్గా నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది అనేసి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నా బోర్డింగ్, ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇది వే అన్నమాట. మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి అంటే నాకైతే ఎవ్వరు కూడా తెలీదు. నేనైతే ఎలోన్గా వెళ్తున్నాను. అండ్ ఇది మ్యాప్, హైదరాబాద్ టు దుబాయ్. ఫ్లైట్ అయితే ఎక్కిన. నా సీట్ వచ్చేసి విండో పక్కనే. నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. అయినా కానీ ఆ భయంలో కానీ నేను వీడియో తీసిన మీకోసం, మీకు చూపిద్దామని ఎలా ఉందో. అండ్ ఇప్పుడైతే 10:15 అవుతుంది టైము, నైట్. ఇంకా ఫ్లైట్ అయితే పైనకి ఎగిరింది. ఎగిరేటప్పుడు నాకైతే ఫుల్ భయం వేసింది. ఆ భయం అనేది పోవాలి అనేసి నేనైతే సాంగ్స్ అయితే వింటున్నా ఆ టైంలో. అండ్ కాసేపు అయ్యాక హెయిర్ హోస్టర్స్ వచ్చి నాకైతే ఫుడ్ ఇచ్చారు. చికెన్ జంగ్లీ అండ్ బివరేజ్, ఈ రెండు అయితే ఇచ్చారు. దుబాయ్ అయితే వచ్చేసినాం. కానీ వ్యూ అయితే లైటింగ్తోని సూపర్గా ఉంది. చాలా బాగుంది చూస్తుంటే. అండ్ ఇప్పుడైతే నేను బివరేజ్ అయితే తాగుతున్నా. అందులో బివరేజ్లో హాట్ అండ్ కూల్ కూడా ఉంటాయంట. అండ్ ఐ మీన్ మసాలా అండ్ హాట్ కాఫీ. నేనైతే హాట్ కాఫీ చెప్పిన. నా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ దిగుతున్నా. దిగ్గానే నా ముందు ఇక్కడ వైట్ కలర్ బస్సు ఉంది చూడు, ఆ బస్సులో అయితే వెళ్తాము ఇంకా లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ వీళ్ళంతా క్యూ కట్టిర్రు. ఎలానో అలా దుబాయ్ షేక్ అయితే మనకు సలాం పలికింది. అండ్ ఇక్కడ మళ్ళీ మన పాస్పోర్ట్ చెక్కింగ్ అయినా జరుగుతుందంట. ఇక్కడ ఒక అమ్మాయి అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తుంది. మా హస్బెండ్ అయితే నన్ను మీట్ అయ్యాడు. వీడియో తీసేది తనే అన్నమాట. తను అయితే నన్ను చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనైతే నన్ను పికప్ చేసుకున్నాడు. చేసుకోగానే మేము ఇంకా అవుట్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ అవుట్ అవ్వగానే నా సూట్ కేసు పట్టుకొని వెళ్తుండు తను. ఇది బయట నుంచి అన్నమాట ఎయిర్పోర్ట్. అండ్ ఇదిగో ఇది మా కారు. నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. కానీ దుబాయ్ రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అక్కడ పైన ఒకటి కనిపిస్తుంది చూడండి, అది వరల్డ్లోనే హైయెస్ట్ టవర్ అంట.